ఇక్కడ ఆరవ దూత బూర ఊదినప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఆరవ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంగతి ఏంటి? సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినిపించింది. అనగా దేవుని యొక్క సింహాసనం ఉన్న ఆ యొక్క సువర్ణ బలిపీఠము, ఆ కొమ్ముల యొక్క స్వరము, కొమ్ముల నుండి ఒక స్వరము, అది దేవుని యొక్క స్వరమే గంభీరముగా వచ్చి ఉండవచ్చు, లేదా స్వరూపులు దేవుని యొక్క దూతలు గొప్ప స్వరముతో ఆ యొక్క ఆజ్ఞ వెలువడి ఉన్నది. ఏమని చెప్పి ఉన్నారు? యూఫ్రటీసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వెంటనే. 6వ దూత రెడీగా ఉంది. ఆ 6వ దూత ఉన్నాడు. 6వ దూతకు యూఫ్రటీసు నది వద్ద 4 ఆ యొక్క దూతలు బంధించబడి ఉన్నారు అని, వాటిని విడిపించుము అని, వదిలిపెట్టుమని ఆ దూతకు ఆజ్ఞ అయింది. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా, ఈ యొక్క దూతలు ఎవరు? ఈ 4 ఎందుకు బంధించబడ్డారు అని మనము ఆలోచన చేయాలి. ప్రభు శిక్షలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ 2 పేతురు 2:10 శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఆ బలమైన ఫాలన్ ఏంజల్స్ని, దయ్యములను బంధించి తీర్పు వరకు కావలిలో ఉంచుటకు దేవుడు సమర్థుడు అని మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. కావలిలో ఉంచాడు ఇప్పటి వరకు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను అయి మహాత్ములను దూషింప